అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈ వీడియో ఏంటంటే మనకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి అంటే ఎనీ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ బీఎస్సీ కావచ్చు, లేదా బీటెక్ కావచ్చు, ఈవెన్ బీకామ్, బీఏ, ఈవెన్ ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. బ్యాచిలర్స్ డిగ్రీ, ఈ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి డేట్స్ కూడా మనకు ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఉన్నాయి. ఈ డేట్స్ మనకి ఇప్పుడు 31 జనవరి 2021 వరకు అయితే ప్రజెంట్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే ఉన్నాయి. సో అలాగే మనకి లాస్ట్ డేట్ మళ్ళీ ఇంకేమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది మనకు ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మనకు ప్రజెంట్ అయితే మనం సిచ్యువేషన్ చూస్తే మనకు 31 జనవరి నుంచి 2021 వరకు ఇచ్చారు. కాబట్టి ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేసినా మేబీ ఇంకొక 1 వీక్ ఇవ్వచ్చు. బట్ అది ఇస్తారా లేదా మనకు కరెక్ట్గా తెలియదు. బట్ ప్రజెంట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూస్తే, సో ఇక్కడ ఉన్నటువంటి డేట్స్లో మనకు ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31 జనవరి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే 2 ఫిబ్రవరి వరకు, అలాగే ఆఫ్లైన్లో చలాన్ జనరేషన్కి అయితే 4 ఫిబ్రవరి వరకు, అలాగే పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది బ్యాంక్ అనేసి ఇవ్వడం జరిగింది. అదే మనకు సో వర్కింగ్ అవర్స్లో అయితే మనకు త్రూ చలాన్ పేమెంట్ అయితే 6 ఫిబ్రవరి వరకు అలా ఇవ్వడం జరిగింది. అదే ఆన్లైన్లో అయితే పేమెంటు 2 ఫిబ్రవరి వరకే అనమాట. కాబట్టి 2 ఫిబ్రవరి వరకు అయితే ఆన్లైన్ పేమెంట్లో కంప్లీట్ చేసేయాలి. అదే బ్యాంకింగ్లో త్రూ అవర్స్ బేస్డ్ అయితే 6 ఫిబ్రవరి వరకు అయితే ఇవ్వడం జరిగింది. బట్ అప్లై చేసుకోవడానికి మాత్రము 31 జనవరి వరకు అయితే ఇచ్చారు. సో ఎనీవే ఇక్కడ మనము అది నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. బట్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి. బట్ ఎగ్జామ్ అయితే మనకు 29th మే నుంచి 7th జూన్ వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అంటే సుమారు ఒక 4.5 months నుంచి 5 months వరకు ఇట్లా టైం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే టైం అనేది తక్కువగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. సో ఈ జాబ్స్ సంబంధించి మనకు పే లెవెల్ 8 అంటే యాక్చువల్గా చూడండి, ఫస్ట్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అలాగే మనకు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఏఏఓ 2 వీటి ఏంటంటే పే లెవెల్ 8 అంటే సుమారు ఒక 65 నుంచి 70,000 వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. బట్ ఎనివే ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకు ఇచ్చారు. బట్ మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది. బట్ టైర్ 2 ఎగ్జామ్ అనేది తర్వాత అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా రిమైనింగ్ పోస్టులు మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ జాబ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ద బెస్ట్ జాబ్స్, ఈవెన్ ఆఫ్టర్ సివిల్ సర్వీస్ తర్వాత ఉన్నటువంటి బెస్ట్ జాబ్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనమాట. సో కాబట్టి వీటిల్లో మనకు డీటెయిల్డ్గా యాక్చువల్గా నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అను, సో అలాగే మనకు డిఫరెంట్ అసిస్టెంట్స్ ఇన్ అదర్ మినిస్ట్రీస్ అనమాట. సో అవి గ్రూప్ బి పొజిషన్స్ అనేవి ఉన్నాయి. సో అలాగే గ్రూప్ సి పొజిషన్స్ కూడా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ సిబిఐ. సో ఓకే, సో అలాగే ఇన్స్పెక్టర్ ఇన్ డిఫరెంట్ లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కానీ లేదా నార్కోటిక్స్ కానీ, ఇవన్నీ పే లెవెల్ 7కి సంబంధించినవి. సో అలాగే మనకు పే లెవెల్ 6 చూస్తే పే లెవెల్ 6 కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. వీటిలో సూపరింటెండెంట్ జాబ్స్ ఉన్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అలాగే డిఫరెంట్ అసిస్టెంట్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో అలాగే పే లెవెల్ 5s ఉన్నాయి, ఆడిటర్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ ఆడిటర్ జాబ్స్, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్. ఓకే, సో ఇలా కూడా పే లెవెల్ 4లో కూడా ఉన్నాయి. పే లెవెల్ 5 వరకు మనకు చూస్తే యాక్చువల్గా శాలరీస్ అనేవి 40,000 ప్లస్ ఉంటాయి. సో పే లెవెల్ 4 వచ్చి శాలరీస్ వచ్చి 30,000 రేంజ్లో ఉంటుంది, 30+ కూడా ఉంటుంది. సో ఇవే యాక్చువల్గా మనకు ఉన్నటువంటి డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ జాబ్స్. యాక్చువల్గా మనకు నెంబర్ 1 to 32 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇక 32 అంటే 32 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటిలో శాలరీస్ అనేవి ఈవెన్ 35,000 నుంచి 70,000 వరకు, అంటే కొన్ని పే లెవెల్ 8 అనేది 70+ రేంజ్లో ఉంటే పే లెవెల్ 4 వచ్చి 35 రేంజ్లో కూడా ఉంటాయి శాలరీస్. సో కాబట్టి 35 అంటే యాక్చువల్గా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. బట్ ఇంకా ఈ నోటిఫికేషన్ అయిపోయి మళ్ళీ జాబ్స్ ఇన్ హ్యాండ్ వచ్చే కుదిరికి ఇంకా శాలరీస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి యాక్చువల్గా ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. బట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ప్రజెంట్ మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సేఫ్ సైడ్ మీరు ముందుగా అప్లై చేసుకుంటే 31 కల్లా అప్లై చేసుకుంటే సో బెటర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనం చూస్తే గ్రూప్ బి పొజిషన్స్లో సుమారు ఒక
యాక్చువల్గా టోటల్ పొజిషన్స్ 6506 అయితే గ్రూప్ బి పొజిషన్స్ గెజిటెడ్ వచ్చి 250 పొజిషన్స్, అలాగే నాన్ గెజిటెడ్ గ్రూప్ బి వచ్చి 3513 పొజిషన్స్, అలాగే గ్రూప్ సి పొజిషన్స్ 2743 అయితే ఉండడం జరిగింది. సో 6500 జాబ్స్ టోటల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండడం జరిగింది. బట్ కొన్ని జాబ్స్కి ఏంటంటే ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ వరకు ఉంటాయి, కొన్ని జాబ్స్కి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు ఉంటాయి, కొన్ని జాబ్స్కి 32 ఇయర్స్ వరకు ఉంటాయి. బట్ ఏంటంటే మళ్ళీ వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్, అలాగే సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇయర్స్ అనేవి సర్వీస్ అనేది ఉంది. ఎనీవే ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఇక్కడ మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎనీవే ఇది నేను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. బట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళకు, అలాగే మళ్ళీ మనకు స్టేట్ గవర్నమెంట్స్లో ఇలా డిఫరెంట్ ఎంప్లాయీస్ కూడా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇంకా ఎగ్జామ్స్కి సంబంధించి ఇంకా మన ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సిలబస్ అనేది ఇంపార్టెంట్, అలాగే క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్స్ మనం ఎదురు చెప్పుకున్నట్టు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో CA చేసిన వాళ్ళకు కూడా కొన్ని సూటబుల్ జాబ్స్,